ఇప్పుడు సార్ గారి పరిస్థితి అయితే ఈ రోజుకి 8వ రోజండి. నిన్న చాలా క్రిటికల్ పొజిషన్‌లోకి వచ్చిందని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. యాక్చువల్‌గా నిన్న నైటే ఇక్కడికి డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. హయ్యర్ హాస్పిటల్‌కి పంపియండి. షుగర్ పల్స్ లెవెల్స్ పడిపోయినాయి మొత్తము. ఏ క్షణానైనా ఏదైనా జరగొచ్చు. ఇక్కడ సరైన ఎక్విప్‌మెంట్ లేదు. ఐసీయూ లేదు. ఐసీయూ లేని హాస్పిటల్‌కి ఎందుకు తీసుకెళ్లరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు. మరి అక్కడ తీసుకెళ్తే దూరంగా ఉంటది. పిల్లలు రారు. బయటికి ఇది బయటికి పోదు. మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మనకి వాళ్ళ సేఫ్టీ కోసము సార్‌కి ఎటువంటి ఫెసిలిటీ లేని హాస్పిటల్‌కి తరలించిర్రు. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఇంత దగ్గరుందనుకో ఇప్పుడు స్టడీ హాల్స్‌కి ఇక్కడ మన లైబ్రరీలకి దగ్గరుందనుకోండి పిల్లలొస్తారు. వాళ్ళు ప్రొటెక్షన్ చేయాలంటే ఎక్కువ మంది కావాలి. అదే దూరంగా ఏశారనుకోండి ఎవ్వరు రారు. ప్రొటెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. వచ్చిన ఒక 10 మంది, 20 మంది సార్ మీద అభిమానం కొంత అంత దూరం వచ్చారనుకోండి, వాళ్ళని బెదిరించి ఎల్లగొట్టడము, వాళ్ళ నేమ్స్ రాసుకోవడము, ఫోన్ నంబర్స్ రాసుకోవడం, ఈ విధంగా చేశాక ఈ పిల్లలు ఎక్కడ చెప్పాక ఇంక వచ్చేటోళ్ళకి ఏ విధంగా వస్తారు చెప్పండి? ఆ విధంగా దగ్గరలో ఏస్తే ఎక్కువ మేము ప్రొటెస్ట్ చేయలేమన్న ఉద్దేశంతోటి అక్కడ మారుమూల రోడ్డు మీదకెళ్ళి దగ్గర దగ్గర వనశ్రీపురం నుంచి లోపలికి 4 కిలోమీటర్ల లోపల ఉంది. అది లొకేషన్ పెట్టుకొని వెతుక్కుంటా పోతేనే దొరకట్లేదు. అంత దూరం వేయాల్సిన అవసరం లేదు. మినిమమ్ మినిమమ్ ఫెసిలిటీస్ ఏదన్నా ఒక పేషెంట్‌కి క్రిటికల్ అయితే ఉండే మినిమమ్ ఫెసిలిటీస్ లేవు ఆ హాస్పిటల్‌లో. అక్కడ ఎయాల్సినంత అవసరం ఏముంది? ఏశారు బానే ఉంది. నిన్న అంత సిట్యుయేషన్ వచ్చింది. డాక్టర్లు కూడా డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేశాక కూడా మీరు అక్కడనే ఉంచాల్సిన అవసరం ఏముంది? మేము చెప్పాము మేడం. ఇప్పుడు సార్ పొజిషన్ అయితే మంచిగా లేదు. ఇమ్మీడియేట్‌గా హైయర్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. మేమైతే డిశ్చార్జ్ రాసాము. కానీ పోలీసోళ్ళు మాత్రం లా అండ్ ఆర్డర్ మాకు ఇష్యూ వస్తది. మేము ఇప్పుడు తీసుకెళ్ళము. మేము పొద్దుగాల తీసుకెళ్తాము, నైట్ తీసుకెళ్తాము, సాయంత్రం తీసుకెళ్తాము. అంటే ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యం ఎంత క్షీణించలే గానీ మీకు పైకెళ్ళి ఆర్డర్స్ రావాలి. నైట్ మొత్తం నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తీసుకోకపోయేసరికి కనీసం నోట్లోకెళ్ళి వాయిస్ కూడా రాలేదు. కదిలిస్తే కదిలే పొజిషన్‌లో కూడా లేరు సారు. ఆ సిట్యుయేషన్‌కి వచ్చినంక కూడా మీరు వదిలేసి ఎట్లా వెళ్తారు చెప్పండి? ఏదైనా అయితే మీరు వహిస్తారా బాధ్యత? నన్ను బయటికెళ్ళగొట్టి బలవంతంగా ట్రీట్మెంట్ చేయాలని చూసిర్రు. బలవంతంగా నన్ను మొత్తం బయటికెళ్ళగొట్టి డోర్లు పెట్టేసి బలవంతంగా అలా చేయడం వల్ల ఏమొస్తది మీకు? పేషెంట్ అంగీకారం లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చా? అంతమంది 14వ తారీఖు నైట్ 12 గంటలకొచ్చి తీసుకెళ్లారు. 14వ తారీఖు తిన్న భోజనమే సారు. ఆ తర్వాత లేదింక. యాక్చువల్‌గా ఈరోజు 9వ రోజు అని అర్థం. 9 రోజులు ఉన్న వ్యక్తికి ఏదన్నా అయితది, ఐసీయూ లేదనేది మినిమమ్ అవగాహన ఉండాలి గదా! ఎవరు ఆర్డర్స్ ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గిందనుకోండి, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడతది. సడెన్‌గా ఏదైనా అయితది. అక్కడ ఎక్విప్‌మెంట్ లేదు, డాక్టర్ లేదు, సలహా సూచనలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఏమన్నా అయితే మరి? లేదు తీసుకెళ్ళండి అని యాక్చువల్‌గా 5వ రోజే రిఫర్ చేశారు డాక్టర్లు. 5వ రోజే ఇక్కడికొద్దు, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. హైయర్ హాస్పిటల్‌కి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ మీరు ఏది అడిగితే అది అక్కడికి పంపిస్తామని 5వ రోజే చెప్పారు. చెప్పినంక కూడా మీరు 8వ రోజు దాకా ఎందుకు తరలించలేదు? దేనికి? ఏం చేద్దాం అనుకున్నారు అసలకి? నిన్న నైట్ మొత్తం అసలు నిన్న మార్నింగ్ నుంచి 24 గంటలు ట్రీట్మెంట్ అసలు చేయించుకోలేదు సారు. నాకొద్దు నేను ఉండను ఇక్కడ ఎక్విప్‌మెంట్ లేదు. నాకేమన్నా అయితే మీరు బాధ్యత వహిస్తారని ట్రీట్మెంట్ చేయించుకోకుండా అట్లనే ఉన్నాడు సారు. అయినా గానీ గాలికి వదిలేసిర్రు. డాక్టర్లు రాసాక కూడా మీరెందుకండి పంపియకపోవడం? మీరే డాక్టర్‌లా? పోనీ మీరు ఎంబీబీఎస్ చదివిర్రు. మీకేంది ఒక వ్యక్తి పొజిషన్ మీకు ఎట్లా తెలుస్తది మీకు? చెప్పినంక కూడా ఎందుకు పంపియట్లేరు? ఇక్కడికి రాగానే అడ్మిట్ చేసుకున్నారు. టెస్ట్‌లు చేశారు. ఈరోజు మార్నింగ్ 8:30కి అడ్మిట్ చేశారు. ఫ్లూయిడ్స్ అవి ఇవి ఎక్కించాక టెస్ట్‌లు చేశాక ఆయనకి తగ్గ ట్రీట్మెంట్ జరిగినాక ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు సారు. కానీ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందండి. ఇంకా ఇంకా వేచి చూస్తే మాత్రం నేను కూడా ఏం చెప్పలేను. సార్ చెప్తే మాత్రం వినట్లేదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా గవర్నమెంట్‌కి ఈ 50,000 నోటిఫికేషన్‌లు ఇచ్చి ఇక్కడున్న నిరుద్యోగులకి అశోక్ సార్‌కి న్యాయం చేయాలని కోరుతున్నాను నేను.